ఏంటి ఫ్రాక్లో చేతులు ఇరుక్కున్నాయా? చేతులు ఇరుక్కుంటే నీకేంటి, కాళ్ళు ఇరుక్కుంటే నీకేంటి? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. అదేంట్రా అలా అంటావు? మనం ఫ్రెండ్స్ కదా. ఐస్ క్రీమ్ డబ్బులు ఇచ్చేసాగా. డబ్బులు ఇచ్చేస్తే ఫ్రెండ్షిప్ వదిలేసుకుంటామా? నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్కి ఏజ్ డిఫరెన్స్లు ఉండవు. నువ్వు లెజెండ్వి కదా, మహారాణివి కదా, నన్ను ఫ్రెండ్ అనుకోవా? సరే, ఓకే. నేను సెలక్షన్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. అదేంటి, నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? నేను సెలెక్ట్ చేయనా? అవసరం లేదు, మా ఆదికి నేను సెలెక్ట్ చేస్తా. ఆదియా? వారెవరు? నాతో వెనకాల వచ్చినవాడు. ఓ, ఎక్కడున్నారు? ట్రయల్ రూమ్కి వెళ్ళాడు. ఇరిటేట్ చేయకు, వెళ్ళు. సెలక్షన్ చేసుకొని నన్ను వెళ్ళు. వెళ్ళమన్నాను కదా. గడుగ్గాయలో ఉన్నావే నువ్వు. నువ్వు గుండ్రాయిలా ఉన్నావే. వెళ్ళు. ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. బాగుంది, బాగుంది. ధరణి ఏంటి ఇంకా రాలేదు? ఏం కొంటోందేంటి? తిరణాల బట్టలు సెలెక్ట్ చేస్తుందేమో. తను సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి. తిరణాల బట్టలేం సెలెక్ట్ చేయదు. మంచి టేస్టే ఉంది ధరణికి. అమ్మా భవిష్యు, ఈ కలర్ బాగుందిరా, భలే సెలెక్ట్ చేసావే. ఇది నేను సెలెక్ట్ చేయలేదు. ఐస్ ఆంటీ వచ్చి ఈ కలర్ నీకు బాగుంటుంది అని చూపించి వెళ్ళింది. ఇలా చూపించా, పారిపోయింది. తప్పురా భవిష్యు. ఆవిడ సెలెక్ట్ చేయడం తప్పు కాదా? మనకి మన టేస్ట్లు ఉంటాయిగా. ధరణికి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ధరణి మాతో పాటు షాప్కి వచ్చుంటే డెఫినెట్గా ఇదే తీసుకునేది. అయినా త్వరగా వెళ్ళటం బెటర్, మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాలి. నీ సెలక్షన్ అయిందారా? ఏంటి తొందర? అవుతుంది, ఆగు. సరే సరే కానీ రాధమ్మ గారు, ఎంతే ఉంది కానీ ఎంతెంత మాట్లాడుతుందో. అంత షార్పా? సూపర్ స్పీడ్ అండి. నాకు వీళ్ళ అమ్మగారే గుర్తొచ్చారు. ఏంటి మా మమ్మీ పేరెత్తుతున్నావు? ఏయ్, ఎవరెవరినో మాతో పోలుస్తున్నావేంటి? పైగా మెచ్చుకుంటున్నానంటున్నావు. తను ఆ అమ్మాయి చాలా ర్యాష్ గా ఉందని చెప్తుంది. అంటే మా మమ్మీ అలాగనే కదా దాని అర్థం? ఎలా అర్థం చేసుకునే వాళ్ళకి అలా అర్థం అవుతుంది. పాప చాలా స్మార్ట్ గా బబ్లీగా ఉందండి. మా మమ్మీ కూడా స్మార్ట్ బబ్లీ అని దాని వెక్కిరింపు. అంటే కాదనా నీ ఉద్దేశం? ఆ వెటకారాలే వద్దు రాధా. వెక్కిరించడం అవుతుంది. తమరు చేతనైంది అనుకోండి, అందరూ మీలాగే అనుకుంటే ఎలా? రాధా, రాధా గారు వదిలేయండి, ముందు సెలెక్షన్ చూడండి. అనేవి అనటం, చివర్లో ముక్తాయింపు అనటం. ప్లీజ్ అండి. మెచ్చుకున్నా తప్పైతే ఎలాగా? ఏది మెచ్చుకోని మాటలో ఏది వెక్కిరింపు మాటలో తెలియని వాళ్ళం ఏం కాదు.